దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటుంది మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తాను. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీరంతా క్షేమంగా ఉండాలని, మరింత ప్రభువుకి చేరువుగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని ఈ సందేశాలు ప్రార్థనపూర్వకంగా మీ వద్దకు తీసుకొస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా విందాం. ఈరోజు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. ఈ మాటలు బబులోను రాజైన దర్యావేషు రాజు దానియేలుతో పలుకుతున్న మాటలు ఇవి. అప్పటికి దానియేలు సింహము గుహలో ఉన్నాడు. సింహం గుహలో ఉన్నప్పుడు అసలు రాజు మనసులో దానియేలు చనిపోయాడు. కానీ దర్యావేషు రాజు పలుకుతున్న మాటలు దయచేసి గమనించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. ఒక అన్యరాజు దేవుని సేవకుడైన దానియేలు అనట్లేదు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అంటున్నాడు. అంటే దానియేలు సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు అనే సత్యాన్ని ఒక అన్యరాజు అయినటువంటి దర్యావేషు గ్రహించాడు. అంతకుముందు గుహలో వేసినప్పుడు ఒక మాట అన్నాడు, అనుదినము నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించును అని చెప్పేసి దానియేలుతో చెప్పాడు. అంత మాత్రమే కాదు, కానీ ఈ గుహకు వచ్చిన తర్వాత జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అంటున్నాడు. అంటే దానియేలు సేవిస్తున్న దేవుడు జీవము గల దేవుడు అనే సత్యాన్ని ఒక అన్యరాజు అయినటువంటి దర్యావేషు రాజు గ్రహించాడు. అంటే జీవము గల దేవుడు మన దేవుడు అనే సత్యాన్ని ఆయన హృదయంలో గ్రహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే దానియేలు యొక్క ప్రవర్తన, ఆయన జీవిత విధానం ఎంతో ప్రభావం చూపించింది. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ఏ లోపం లేనివాడుగా, మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానులందరిలో ప్రఖ్యాతి నొందినవాడుగా చాలా యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ రాజుకి, రాజ్యానికి మేలుకరమైన కార్యాలు మాత్రమే చేశాడు. దర్యావేషు రాజు యొక్క మనసులో దానియేలు బ్రతకాలని, ఆయన జీవించాలని కోరుకున్నాడు. కనుకనే తెల్లవారుజామున ఆ గుహ దగ్గరకు వచ్చి దుఃఖముఖంతో మాట్లాడుతున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు అని. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుడు జీవము గల దేవుడు అనే సత్యాన్ని మీరు గ్రహించాలి. మన దేవుడు నిన్న, నేడు, నిరంతరము ఎప్పటికీ ఒకే రీతిగా దేవుడు. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను, ప్రతి వ్యతిరేకతను, ప్రతి విధమైనటువంటి ప్రతికూలతను ప్రతిఘటించే దేవుడు మన దేవుడు. ఇక్కడ దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే సింహంలో ఉన్నప్పుడు దర్యావేషు రాజు దానియేలు చనిపోయి ఉంటాడేమో అనుకున్నాడు. కానీ అలా అంటూనే ఎక్కడో దగ్గర ఒక నిరీక్షణ, ఒక ఆశ దానియేలు బ్రతకాలని దర్యావేషు రాజుకి కలిగింది. కనుకనే జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడు నేను రక్షించునా అని అంటున్నాడు. మన దేవుడు జీవము గల దేవుడు. ఒక అన్యరాజు గ్రహించాడు. ఇదేనన్నా మనం గ్రహిస్తున్నామా? ఆ గ్రహింపు కలిగి మన దైనందిన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను ప్రతిఘటిస్తున్నామా? ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పెట్టి మీకు మనవి చేస్తున్నాను. మన దేవుడు మన సమస్యలన్నింటి నుంచి విడిపించే దేవుడు. ఏ ప్రతికూలత, ఏ సమస్య మన ముందు ఎదుటి నిలబడదో వాటన్నింటినీ ప్రతిఘటించి మనకు జయమిచ్చే దేవుడు మన దేవుడు. ఇక్కడ దానియేలు జీవితంలో కూడా అదే జరిగింది కదా. సింహాన్ని కూడా ఏ హాని చేయలేదు. దానియేలు యొక్క ప్రార్థన జీవితము సింహపురులను మూయించి వేసింది. కారణం ఏంటంటే మన దేవుడు జీవము గల దేవుడు. వాక్యం ఉంటున్న మీ జీవితంలో ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా
ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. మన దేవుడు మారని దేవుడు, మార్పు చెందిన దేవుడు, ఎలాంటి కార్యాలైనా మన పక్షంగా చేయడానికి శక్తి గల దేవుడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను ప్రభు ముందు ఉంచినట్లయితే దానియేలుకు జయమిచ్చిన దేవుడే, దానియేలును రక్షించిన దేవుడే నా జీవితంలో రక్షించి మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను మనకు జయమిచ్చి వాటి నుంచి విడిపించి మనల్ని హెచ్చిస్తాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో మీ కృపా కార్యాన్ని జరిగించి వస్తుంది ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నువ్వు జీవముల దేవుడు అని ఆ గ్రహింపు అనునిత్యము ప్రభువా వీరి మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి, వీరికి వస్తున్న ప్రతి సమస్యను ఎదురుడ్డి పోరాడగలిగే ఆత్మీయ స్థైర్యాన్ని, అలాగే ప్రభువా మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించి వస్తుంది మనం చేస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.